వెల్కమ్ టు న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణం లయన్స్ కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ మండల క్లస్టర్డ్ యూనిట్ డివిజన్ బూత్ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ, పదవి ఏ ఒక్కరికి అలంకారం కాదని, బాధ్యతను గుర్తు చేసే ముళ్ళ కిరీటం అని అన్నారు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, పదవి పొందిన ప్రతి ఒక్కరూ ప్రజలందరికీ జవాబుదారీగా ఉండాలన్నారు. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు, లక్ష్యాలకు అనుగుణంగా ప్రజాసేవకు అంకితమై క్రమశిక్షణతో పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు సాగాలని ఆయన కోరారు. కేడర్ అంతా త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారోత్సవంలో రామచంద్రపురం పట్టణ పార్టీ అధ్యక్షులుగా ఉండవల్లి శివ, రామచంద్రపురం రూరల్ మండల అధ్యక్షులుగా కొత్తపల్లి శ్రీనుబాబు, కాజులూరు మండల అధ్యక్షులుగా డాక్టర్ బాబు, కె గంగవరం మండల అధ్యక్షులుగా మేడిశెట్టి రవికుమారులతో పాటు క్లస్టర్డ్ యూనిట్ బూత్ కమిటీల, గ్రామ కమిటీలు, వార్డు కమిటీలు ప్రమాణ స్వీకారం చేశారు. డాక్టర్ బాబు గారికి, డాక్టర్ విశ్వత్ గారికి, కాకినాడ రామారావు గారికి, సచిన్ గారికి, విధాన్ రమేష్ గారికి, సలాద్ రమేష్ గారికి, వెంకయ్య అన్నపూర్ణ గారికి, వెంకయ్య సాంబశివరావు గారికి, మొత్తం గ్రామాల నుంచి వచ్చిన కార్యవర్గానికి, నా సోదరి మంత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ అనేది లేకుండా చేస్తానని చెప్పి కేంద్రం మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనేక సార్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఒక నాయకుడు తెలుగుదేశం జెండా లేకుండా చేస్తా అన్నాడు. వీళ్ళు ఎవరికి అడ్రస్ లేకుండా పోయారు. అక్కడ 11 సీట్లు వచ్చి బాధపడితే ఇక్కడ జెండా లేకుండా చేస్తానన్న నాయకుడు పార్టీ అసలు అతను ఉనికి లేకుండా పోయి. అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి కార్యకర్తలే బలం. ఈ రోజున కొంత ఆలస్యమైనప్పటికీ ఈ రోజున అధ్యక్షులు నియమించడం, మండల అధ్యక్షులు నియమించడం, అలాగే గ్రామ శాఖ అధ్యక్షులు నియమించడం, మిగిలిన కార్యవర్గం నియమించడం ఓ శుభపరిణామం. సుమారు 140 కోట్లు ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది. 140 కోట్లు ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది. అయితే ఓన్లీ అభివృద్ధికి మాత్రమే తీసుకురావడం జరిగింది. 140 కోట్లతో మన రహదారులు మనం వచ్చేటప్పటికి చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఈ రోజు రహదారులు నిర్మించుకున్నాం, అనేక రోడ్లు నిర్మించాం, అనేక రోడ్లు మనం వేసుకోవడం జరిగింది. అయితే ఎక్కడికి వెళ్ళినా మా రోడ్లు వేయట్లేదు, లేదా మా డ్రైన్ వేయట్లేదు అని చెప్తా ఉన్నాను. దయచేసి మన కార్యకర్తలందరికీ చెప్పేది ఒకటే, మనం ఒక్కొక్కటిగా వేసుకుంటూ వస్తున్నాం. గత 5 ఏళ్ళు ఈ అభివృద్ధి అనేది పూర్తిగా సర్వనాశనం చేశారు గత ప్రభుత్వం. ఈ రోజున మనం ఒక్కొక్కటిగా వేసుకుంటూ వస్తున్నాం. గత 5 ఏళ్ళలో మన కార్యకర్తలు ఎవరన్నా ప్రశ్నిద్దాం, ఏంటి గవర్నమెంట్ ప్రశ్నిద్దాం అనుకుంటుంటే గతంలో ఎక్కువ శాతం జనసేన మీద మన కార్యకర్తల మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. ప్రశ్నిస్తే కేసులతోనే సమాధానం చెప్పేవారు. కానీ మనం మన మీద చాలా బాధ్యత ఉంది. ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గం మీ 6 రోజుల్లో చూస్తే చాలా టైట్ సీట్లు. ఇంచుమించు తూర్పుగోదావరి జిల్లాలో 2 టైట్ సీట్లు ఉంటే అది ఒకటి రామచంద్రపురం అని చెప్పేవారు. మరి అక్కడ 3 ఒక్కట్లు వేణు గారు,
గారు త్రిమూర్తి గారు ముగ్గురు కలిపి మరి ఆ పక్కుంటే ఈ పక్కన కొత్తగా వచ్చిన వ్యక్తులు ఉండేవాడు. ఆ రోజున ఒక రకంగా ఏదేమైనా సరే ఈ వైఎస్ఆర్ పార్టీకి శరవగీతం పాడాలని చెప్పి మీరందరూ కూడా అసలు ఎవరున్నా లెక్కలేదు. అంటే అప్పుడు అనుమానం ఉంది, సుభాష్ గారు ఉండిపోతే మళ్ళీ రామచంద్రపురం నియోజకవర్గం రాణామలాపురం వెళ్ళిపోతాడు, ఆ పరిస్థితి ఏంటని చెప్పి ఒక ఆలోచన అయితే ఉంది అందరిలో. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ మీద ఉన్న నమ్మకంతో, ఈ ఎన్డీఏ కూడా మీద ఉన్న నమ్మకంతో, నిజంగానే ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో మరి ఈ రోజున 27,000 అంటే రామచంద్రపురం నియోజకవర్గంలో చరిత్రలో ఎప్పుడు ఇవ్వని మెజారిటీ మీరు అందరూ ఇచ్చారు. అయితే నాకు రాజకీయ సేవాభావం గత 15 ఏళ్ళ నుంచి కూడా సేవల్లోనే లభ్యమై ఉన్నాను. అయితే ఈ పాలన అనేది మాత్రం నాకు కొత్త, దానివల్ల 6-7 నెలలు కొంత ఇబ్బంది పడ్డాను, తడబడ్డాను. అయినప్పటికీ కార్యకర్తలు అందరూ కూడా మరి మీ మీద మాకు నమ్మకం ఉంది, మీరు నిలబడండి, ఈ నియోజకవర్గాన్ని బాగు చేయండి అని చెప్పి ఈ రోజు వరకు నేను సగౌరవంగా చెప్పగలను. ఏ కార్యకర్త కూడా మా ఊరు రోడ్లు వేయండి, లేకపోతే మాకు డ్రైన్లు లేవు, మాకు అభివృద్ధి లేదని చెప్పి, లేకపోతే ఎవరో లేని వాళ్ళు ఉంటే లేని వాళ్ళని తీసుకుని వచ్చారు తప్ప ఎప్పుడు కూడా నాకు వ్యక్తిగతంగా అది చేయండి ఇది చేయండి అని ఏ కార్యకర్త కూడా నన్ను అడగలేదు. అలాగే మనకు సుమారు 77 గ్రామాలు ఉన్నాయి. ఈరోజు అధ్యక్షుల వాళ్ళ నలుగురికి కూడా చెప్తా ఉన్నాను, ఇప్పుడు నా బాధ్యత మీ మీద పెట్టదచ్చాను. సుమారు మళ్ళీ ఒక నెల రోజుల లోపల నేను ఫండ్ తెచ్చే బాధ్యత నాది. అయితే ఈ 77 గ్రామాల్లో ముఖ్యమైన రోడ్లు